ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా. ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పారామెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు, అదే విధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. కోస్గిలో వేణుగోపాల స్వామికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం. దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం. జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం. మిత్రులారా, ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల, మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనవి. కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్లు ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అందుకే ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి. మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు, మిత్రుడు వంశీచంద్ర రెడ్డి తీసుకుంటాడు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా, పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా, ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజార్టీ తగ్గొద్దు, ఆ పైన పెంచిస్తే మీ దయ మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 60 రోజులు